హైవేస్. ఈవి సత్యనారాయణ సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రం ఒక ఆయన ఉంటాడు. పాపం చివరి రోజుల్లో హెల్త్ ఇష్యూస్ పాపం చనిపోయాడు ఆయన. అండ్ అంతకుముందు ఆయన ఏ శుభకార్యంకి వెళ్ళినా చాలా బాగుండేదట. ఎప్పుడైతే సినిమాల్లో ఐరన్ లెగ్ శాస్త్రం అంటే నటించాడు, ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది. అంటే ఈ మనిషి ఏదన్నా అంటే దానికి ఆపోజిట్ జరిగింది. ఈ మనిషి ఎక్కడికైనా నెల్లి అడుగు పెట్టాడంటే అది చెడిపోయింది. శుభకార్యం చెడగొట్టాలంటే ఈ మనిషి ఉండాలి. అలా ఇప్పుడు రోజా టంగ్ పవరా, లేదన్నప్పుడు వేణుస్వామి ఎవరు ఉన్నారు అతను టంగ్ పవరా, వీళ్ళకి పోటీగా పరిపూర్ణానంద స్వామి దేరాడు అని నిన్న కూడా చెప్పాడు. వైసీపీకి 123 స్థానాలు వస్తున్నాయి ఏపీలో, హిందూపురంలో వైసీపీ గెలవబోతుందని చెప్పాడు. సో రోజా ప్లేస్ని వేణుస్వామి భర్తీ చేస్తాడా, వేణుస్వామి ప్లేస్ని పరిపూర్ణానంద భర్తీ చేస్తాడా? మీరెవరు కాదు నేను అని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఎవరైనా వస్తారా? లాజిక్ మీకు అర్థమైందా? నిజాలు తెలియకుండా, గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోకుండా ఏదో ఒక పార్టీకి సంబంధించి వాళ్ళ డబ్బా కొడదాం, వాళ్ళ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన ఫ్యాన్స్ అయిపోతారు, మనకి వ్యూస్ వస్తాయి, రేటింగ్స్ వస్తే మనం సెలబ్రేట్ అయిపోతాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, నేను ఏ పార్టీలో అయితే ఉంటానో ఆ పార్టీకి అయినా ఫేవర్ కానీ చెప్పాలి కదా అన్నట్టు చూడటం కానీ, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు మా మిత్రపక్షం అన్నట్టు వాళ్ళ గురించి చూడటం కానీ, కేసీఆర్ మరలా సీఎం అవుతాడని చెప్పింది రోజేనేనా? మరలా జగన్ సీఎం అవుతాడని చెప్పింది రోజేనేనా? సేమ్ అలాగే ఆ వేణుస్వామి క్యాండిడేట్ కూడా చెప్పాడా? ఇప్పుడు పరిపూర్ణానంద వచ్చేసి ఏపీలో అలా చెప్పాడు. నాకు వీళ్ళ ముగ్గురులో ఈ ఐరన్ లెగ్ శాస్త్రికి పోటీకి వచ్చేది ఎవరు నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి, ఎవరు పోటీ వస్తారు? నేను కూడా అయితే రోజా టాప్ అనుకుంటున్నాను, నా ఉద్దేశంలో అయితే.